అకాలంగా జన సైనికులు మృతి చెందడం చాలా బాధాకరమని, వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన జన సైనికుడు చెప్పుల నాని రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి మర్రెడ్డి శ్రీనివాస్ మృతిని కుటుంబాన్ని పరామర్శించి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఉప్పాడకు చెందిన మరో జన సైనికుడు కోన రాజు కూడా అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, తోలేటి శిరీష, జ్యోతుల శ్రీనివాస్, వెన్న జగదీష్, సలాది లక్ష్మీనారాయణ, పినక వెంకట్రావు, ఓదూరు కిషోర్, గంజి గోవిందు, అడప శివరామకృష్ణ, సూరినీడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వీరందరినీ కూడా చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఈవేళ పవన్ కళ్యాణ్ తరఫున వారి కుటుంబానికి అండగా ఉండడానికి వచ్చి మేము ₹1,00,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం మా జన సైనికులు వారంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ₹2,00,000 ఆర్థిక సహాయం కూడా వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ తన కార్యకర్తలకి నష్టం జరిగినప్పుడు ఏమాత్రం కూడా ఉపేక్షించాం. వారి కుటుంబానికి అండగా నిలబడతాం. వారి పిల్లల యొక్క విద్యా బాధ్యతలు కూడా పార్టీ స్వీకరిస్తుందని వారి కుటుంబానికంతా కూడా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు కూడా అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈవేళ ఉప్పాడ గ్రామంలో కోనాడు రాజు అనేటువంటి జన సైనికుడు కూడా దుర్మరణం జరిగింది. ఆయనకు కూడా జనసేన పార్టీ తరఫున ₹1,00,000 ఆర్థిక సాయం చేశాం. వారికి కూడా ఇదే రకమైన భరోసా మేము కల్పిస్తున్నాం. జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది. వారి పిల్లల యొక్క విద్యను చేయించడానికి అవసరమైన సహకారం అంతా కూడా జనసేన పార్టీ అందజేస్తని మా స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా వీరందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.